అందరికీ నమస్కారం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ లిస్టింగ్కి రెడీ అయిపోయింది. చాలామందికి షేర్లు అలాట్ అయి ఉంటాయి కదా. సో ఇప్పుడు అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న ఒక్కటే, లిస్టింగ్ రోజున ఏం చేయాలి? అమ్మాలా, ఉంచాలా? ఈరోజు మన 10 నిమిషాల విశ్లేషణలో దీని గురించే క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఐపీఓలో ఒక మంచి విషయం ఏంటంటే, రీటైల్ ఇన్వెస్టర్లకు షేర్లు దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే బహుశా ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి అలాట్మెంట్ జరిగి ఉండొచ్చు. మరి అలా షేర్లు వచ్చినవాళ్లు లిస్టింగ్ రోజున ఎలాంటి ప్లాన్తో ఉండాలి? ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన గమనిక. ఈ అనాలిసిస్ అంతా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇది కొనమనిగాని అమ్మమనిగాని చెప్పే సలహా అస్సలు కాదు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందైనా దయచేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను కన్సల్ట్ అవ్వండి. సరే, ఇక అసలు విషయంలోకొచ్చేద్దాం. ఫస్ట్ అసలు అలాట్మెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇంకా మనం ఎంత లిస్టింగ్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో అనే విషయాలు చూద్దాం. ఎందుకంటే మన స్ట్రాటజీకి ఇదే బేస్. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. రీటైల్ ఇన్వెస్టర్లకి అలాట్మెంట్ ఛాన్సెస్ చాలా బాగున్నాయి. దగ్గర 66% మందికి షేర్లు వచ్చాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే అప్లై చేసిన ప్రతి ముగ్గురిలో ఇద్దరికీ షేర్లు దొరికాయన్నమాట. మనందరికీ ఈ ఐపీఓలో షేర్ 2165 రూపాయలకు వచ్చింది. ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం అంటే జీఎంపీ ఒక 17 నుంచి 18% నడుస్తోంది. జీఎంపీ అంటే ఏంటి? సింపుల్, లిస్టింగ్ అవ్వకముందే అన్అఫీషియల్ మార్కెట్లో స్టాక్కి ఉన్న డిమాండ్ను చెప్పే ఒక అంచనా. దీన్ని బట్టి చూస్తే లిస్టింగ్ రోజున షేర్ ధర సుమారుగా 2570 నుంచి 2600 మధ్య ఉండొచ్చని మనం అంచనా వేయొచ్చు. ఓకే, ఇప్పుడు అసలు కథలకి వెళ్దాం. ఈ స్టాక్ వాల్యుయేషన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దాని పక్కనే ఉన్న ఇంకో పెద్ద కంపెనీ హెచ్డిఎఫ్సి ఏఎంసీతో పోల్చి చూడాలి. ఈ కంపారిజన్ మనకు చాలా విషయాలు క్లియర్గా చెప్తుంది. లిస్టింగ్కు ముందున్న నంబర్స్ చూద్దాం. ఐసిఐసి ఏఎంసీ పీఈ రేషియో 36.6 ఉంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీది దాదాపు 40 ఉంది. అంటే వాల్యుయేషన్ పరంగా చూస్తే ఐసిఐసిఏ కొంచెం చీప్గా కనిపిస్తోంది. అంతేకాదు ఆర్ఓసీఈ, ఆర్ఓఈ లాంటివి చూస్తే వావ్, ఐసిఐసిఏ ఏకంగా డబుల్ కంటే ఎక్కువ పర్ఫామ్ చేస్తోంది. ఇది నిజంగా అద్భుతమైన విషయం. ఇక గ్రోత్ విషయానికొస్తే ఇక్కడ కూడా కథ సేమ్. గత 12 నెలల్లో రెవెన్యూ గ్రోత్ అయినా, ప్రాఫిట్ గ్రోత్ అయినా ఈ రెండిట్లోనూ ఐసిఐసిఏఎంసీ నే హెచ్డిఎఫ్సి ఏఎంసీ కంటే చాలా ముందుంది. ఈ నంబర్స్ అన్నీ ఐసిఐసిఐ ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూపిస్తున్నాయి. సో ఇప్పటివరకు చూసింది బట్టి మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, లిస్టింగ్కు ముందు పేపర్ మీద చూస్తే ఫండమెంటల్స్లో గానీ వాల్యుయేషన్లో గానీ ఐసిఐసిఐ ఏఎంసీ తన కాంపిటీటర్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కంటే చాలా బలంగా కనిపిస్తోంది. ఇది క్లియర్ కట్ అడ్వాంటేజ్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒక స్టాక్ మంచి గెయిన్స్తో లిస్ట్ అయినప్పుడు ఈ వాల్యుయేషన్ కథ మొత్తం ఎలా తలక్రిందులవుతుందో చూద్దాం. అంటే మంచి కంపెనీ కాస్త ఖరీదైన కంపెనీగా మారినప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఉదాహరణ తీసుకుందాం. లిస్టింగ్ రోజున షేర్ 20% లాభంతో ఓపెన్ అయ్యిందనుకోండి. అంతే, ఒక్కసారిగా ఐసిఐసిఐ ఏఎంసీ పీఈ రేషియో 36.6 నుంచి దాదాపు 44కి జంప్ అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, హెచ్డిఎఫ్సి ఏఎంసీ పీఈ 40 మాత్రమే. అంటే ఒక్క లిస్టింగ్ గెయిన్తో మన ఐసిఐసిఐ స్టాక్ సడన్గా హెచ్డిఎఫ్సి కంటే కాస్ట్లీ అయిపోతుందన్నమాట. సరే, ఈ పరిస్థితంతా చూశాం కదా. మరి మన ప్లాన్ ఏంటి? ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్లకు ఉపయోగపడే ఒక క్లియర్ కట్ యాక్షనబుల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. మీ దగ్గర ఐపీఓ షేర్లుంటే ఇదిగో మీకోసం ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్. మీరు లిస్టింగ్ గెయిన్స్తో వెంటనే బయటకు రావాలనుకుంటే మీ ఫస్ట్ టార్గెట్ 2600 రూపీస్. లేదు, కొన్ని వారాలు వెయిట్ చేయగలరు అనుకుంటే 2725 రూపీస్ మీ సెకండ్ టార్గెట్. ఇక 1 నుంచి 3 నెలలు హోల్డ్ చేయగలిగితే మీ ఫైనల్ టార్గెట్ 2900 నుంచి 3000 రూపీస్ వరకు ఉండొచ్చు. ప్రతి టార్గెట్ దగ్గర కొద్దిగా అమ్ముకుంటూ లాభాలు తీసుకోవడం ఒక మంచి పద్ధతి. సరే, మరి అలాట్మెంట్ రానివాళ్ల సంగతేంటి? వాళ్లు లిస్టింగ్ రోజున లేదా ఆ తర్వాత కొనొచ్చా? ఇప్పుడు వాళ్ల కోసం ఉన్న ప్లాన్ ఏంటో చూద్దాం. కొత్తగా ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఒకే ఒక్క కండిషన్. ఇది చాలా ముఖ్యమైన కండిషన్. ఒకవేళ లిస్టింగ్ రోజున మార్కెట్ వీక్గా ఉండి షేర్ ధర 2400 రూపాయలు కంటే కిందకు వస్తేనే కొనడం గురించి ఆలోచించాలి. అలా కొన్నప్పుడు మీ టార్గెట్ 2500, 2550 రూపాయల మధ్య ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం స్టాప్ లాస్. 2350 దగ్గర స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, లాభాల కన్నా నష్టాన్ని ఆపడం ముఖ్యం. ఓకే,
ఇక ఫైనల్గా ఈ ఎనాలిసిస్ మొత్తాన్ని ముగిస్తూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీ రిస్క్స్ ఇంకా మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠమేంటో ఒక్కసారి చూద్దాం. 2 మెయిన్ రిస్కులున్నాయి. మొదటిది, ఇది ఆల్రెడీ ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. కాబట్టి దీన్నుంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అంటే డబ్బులు కొన్ని రెట్లు పెరగడం లాంటివి ఆశించలేం. రెండవది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఒక మంచి లిస్టింగ్ తర్వాత దీని వాల్యుయేషన్ కాస్ట్లీ అయిపోతోంది. ఇది ఫ్యూచర్ గ్రోత్ను కొంచెం లిమిట్ చేయొచ్చు. ఈ మొత్తం విశ్లేషణలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మాట, మోస్ట్ పవర్ఫుల్ అడ్వైస్ ఇదే. లిస్టింగ్ రోజున మంచి లాభం కనిపిస్తే ఆలోచించకుండా కనీసం 50% షేర్లు అమ్మి వచ్చిన ప్రాఫిట్ను మీ జేబులో వేసుకోవడం చాలా తెలివైన పని. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒక మంచి కంపెనీ అయితే ఏ ధరలో కొన్నా అది మంచి ఇన్వెస్ట్మెంటేనా? ఈ అనాలిసిస్ మనకు కంపెనీ వేరు, దాని షేర్ ధర వేరు అనే ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. దీని గురించి తప్పకుండా ఆలోచించండి. ఇలాంటి మరిన్ని లిస్టింగ్ స్ట్రాటజీల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.